నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలక్క రెసిపీస్ తెలుగు. ఇవాల్టి మన రెసిపీలో సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వాటికి కావాల్సినవి మినపగుళ్ళు లేదా చాయ్ మినపప్పు. నేను మినపగుళ్ళు తీసుకున్నానండి, 2 కప్పులు తీసుకున్నాను. ఇదే క్వాంటిటీలో నేను పంచదార తీసుకున్నానండి, అంటే 2 కప్పులు మినపగుళ్ళకి 2 కప్పులు పంచదార తీసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కప్పుకి కప్పున్నర తీసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము. ఈ మినపగుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తాయండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత జల్లెడ తీసుకొని జల్లెడలో వేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇంకా పైన బరకగా ఉండిపోద్ది కదండి, దాన్ని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. సున్నుండలకి ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటాయండి. మళ్ళీ జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలండి ఆ పౌడర్ని. బాగా మెత్తగా అయితే సున్నుండలు టేస్టీగా ఉంటాయి. ఇందాక నేను షుగర్ తీసుకున్నాను కదండి, దాన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. 2 బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. నెయ్యి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలండి. అవ్వకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకోండి. ఈ క్వాంటిటీలో వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది, బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నీ ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. సున్నిపిండి ఎన్ని రోజులైనా ఉంటుందండి, 2 months వరకు ఉంటుంది. మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలో కలుపుకొని చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా అనిపించింది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.